Hi friends, today draw a half sectional elevation looking from the shaft and at the 100 kV load is generated with the following data. This is the following data. External diameter, internal diameters. This is the diagram. And ఇది ఎలా గీయాలి? ఇది గీయాలంటే ఫస్ట్ దీని యొక్క డైమెన్షన్స్ని మనం 1:6 రేషియో తోటి క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. 1:6 రేషియో క్యాలిక్యులేషన్స్ చేయాలంటే దిస్ ఇస్ ద క్యాలిక్యులేషన్ పార్ట్. అంటే ఇచ్చిన డయామీటర్ని (42/2, 22/2) చేసిన తర్వాత ప్రతిదాన్ని డివిజిబుల్ బై 6 చేయాలి. బికాజ్ ఆఫ్ మనం చేస్తున్న డయాగ్రామ్ ఏంటండి 1:6 రేషియోలో చేస్తున్నాం కాబట్టి 21/6, 10/6, సైజ్ ఆఫ్ ది స్లాట్స్, హైట్ ఆఫ్ ది పోల్, విడ్త్, ఇంటర్ పోల్స్, థిక్నెస్, ఎయిర్ గ్యాప్ ఆఫ్ ఇంటర్ పోల్, ఎయిర్ గ్యాప్ ఆఫ్ మెయిన్ పోల్, వీటన్నిటిని డివిజిబుల్ బై 6 చేసి వచ్చిన ఆన్సర్లు పక్కన గీసాను. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఎలా గీయాలో చూద్దాం. ఈ డైమెన్షన్స్తో ఈ డయాగ్రామ్ అనేది గీద్దాం. ఫస్ట్ 3.5తో ముందు డయాగ్రాము ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనేది లైట్ కలర్ లైన్తో గీసుకొని సెంటర్ పాయింట్లోంటి ఫస్ట్ డయామీటర్ వాల్యూ ఎంతండి 3.5 వాల్యూ తోటి ఒక సర్కిల్ గీసుకోవాలి. జస్ట్ మినిట్. స్కేల్లో 3.5 రేడియస్ తోటి సర్కిల్ గీసుకోవాలి. నెక్స్ట్ డయామీటర్ 1.6. నెక్స్ట్ సర్కిల్కి మళ్ళీ స్కేల్ తీసుకుని 1.6 తోటి డయామీటర్ రేడియస్ తోటి సర్కిల్ తీసుకోవాలి. మళ్ళీ క్లియర్. దీని తర్వాత హైట్ ఆఫ్ ది మెయిన్ పోల్ గీసే ముందు మనకి ఈ సర్కిల్కి ఎయిర్ గ్యాప్ ఉండాలి కంపల్సరీగా. ఆ ఎయిర్ గ్యాప్ ఎంత తీసుకున్నామండి మెయిన్ పోల్కి 0.08. కాబట్టి స్కేల్ తీసుకుని ఇలాగా 0.08 అంటే 0.1 దగ్గర ఎగ్జాక్ట్గా కొంచెం పైకి చిన్న డాట్ పెట్టండి. డాట్ పెట్టి మళ్ళీ కంపాస్ తీసుకొని డ్రా సర్కిల్. చిన్న ఎయిర్ గ్యాప్ వస్తుంది, పెద్దదేంటి రాదు, చిన్న ఎయిర్ గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ ఆ ఎయిర్ గ్యాప్ పైకి హైట్ ఆఫ్ ది మెయిన్ పోల్ ఎంత అండి 2.6. 2.6 తోటి హైట్కి మార్క్ చేసుకుంటాం ఎయిర్ గ్యాప్ నుంచి. ఎప్పుడైతే ఎయిర్ గ్యాప్ మార్క్ చేస్తామో ఎయిర్ గ్యాప్ నుంచి మళ్ళీ కంపాస్ తీసుకుని ఎక్కడైతే మార్క్ చేస్తామో అక్కడికి మళ్ళీ ఒక ఫుల్ సర్కిల్ గీసుకోవాలి. ఎప్పుడైతే ఫుల్ సర్కిల్ గీస్తామో 2.6 తోటి మనకి మార్క్ చేసిన దానికి హైట్ వస్తుంది. అలాగే దాని యొక్క విడ్త్ ఎంత అండి 2 సెంటీమీటర్స్. అంటే ఇలా పెట్టి ఇటు సైడ్ 1 సెంటీమీటర్,
అటు సైడ్ 1 సెంటీమీటర్కి అడ్జస్ట్మెంట్ పోల్ సైజ్ తీసుకుని పైనుంచి కిందకి లైన్స్ అనేది ఇలా గీసుకోవాలి ఎయిర్ గ్యాప్ వరకు. ఈ ఎయిర్ గ్యాప్కి కరెక్ట్గా 0.5 తీసుకొని 2 డాట్స్ పెట్టుకునేలాగా పక్కకి 0.5 ఇక్కడ 0.5 తీసుకొని వీటిని ఈ విధంగా ప్రదర్శన చేసుకోవాలండి. ఓకేనండి. ఈ పక్కగా మనం 0.3 తీసుకుని కిందకి బాక్స్, ఇక్కడ కూడా కిందకి బాక్స్ వైండింగ్ అండి. ఇది జస్ట్ ఇలా ప్లేస్ చేసుకుంటే సరిపోతుందండి. వీటికి మనం ఏం చేయాలంటే డబుల్ లైన్ ఈ విధంగా, ఇదంతా అటెంప్షన్. పోల్ వచ్చింది కదండి. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ పోల్ వచ్చిందో నెక్స్ట్ ప్రొట్రాక్టర్ తీసుకొని ఇక్కడికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎంటర్ గీయాలండి. అంటే ప్రొట్రాక్టర్ 90 degrees పెట్టుకున్నాం కదండి. ఇలాగా దీనికి 45 degrees యాంగిల్లోని డాట్ పెట్టుకొని లైట్గా లైన్ గీసుకొని నెక్స్ట్ ఏటం రాసాడండి ఇంటర్పోల్ 0.75 విత్ 2.5 హైట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఇచ్చాడండి. మళ్ళీ ఏం చేశాడండి, ఆల్రెడీ గ్యాప్ 0.7/6 చేసినాడు, 0.1 వచ్చింది కాబట్టి 0.1 ఎయిర్ గ్యాప్ తీసుకొని ఇంటర్పోల్కి మళ్ళీ ఇక్కడ కూడా స్మాల్ ఇండికేషన్ లైన్ ఇక్కడ కూడా గీస్తాము, మళ్ళీ ఇక్కడ కూడా గీస్తాం కాబట్టి ముందుగానే గీసుకుని పెట్టుకోవాలి. ఈ ఇంటర్పోల్కి పైకి హైట్ ఎంతండి, ఇంటర్పోల్ హైట్ 2.5. మళ్ళీ ఎగ్జాక్ట్గా 2.5 వస్తుందండి. ఇక్కడికి చిన్న తేడా వచ్చినా పర్లేదు, ఎగ్జాక్ట్గా 2.5 వస్తుంది. పక్కకి 0.75 కాబట్టి సగానికి సగం 0.32 ఎంతో వస్తుంది. క్లియర్ అంటే దీన్ని మనం కిందకి ప్రదర్శన చేసుకోవాలి. అలాగా ఇది ఇంటర్పోల్ అండి. దీన్ని పక్కగా 0.2 మళ్ళీ ఇక్కడ కూడా 0.2 తీసుకుని కిందకి ఈ విధంగా ప్రదర్శన చేసుకుంటే దీన్ని మనం సగం చేయాలి. అంటే డయాగ్రామ్లో ఉన్న విధంగా సగం చేసుకోవాలి. సగం ఇక్కడంతా మళ్ళీ అజంప్షన్ అండి, ప్రొడక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఈ ఎయిర్ గ్యాప్ కింద గ్యాప్ వచ్చిందండి, ఆ గ్యాప్కి మనం ఇప్పుడు ఏం చేయాలంటే
స్లాట్లు గీయాలి. 4/4 ఇంటూ 1.2 సెంటీమీటర్స్ ఉంది, దాన్ని డివిజన్ బై 6 చేశాను. అంటే దాని హైట్ ఎంత అండి, అంటే ఎయిర్ గ్యాప్ కిందన వచ్చిన సర్కిల్కి అండి, ఎయిర్ గ్యాప్కి వచ్చిన కిందకి సర్కిల్ ఉంటుంది కదా, ఆ కింద సర్కిల్కి పోల్ గీయాలండి. మనం స్టార్టింగ్ ఎక్స్టర్నల్ డయా గీసాం కదా, ఆ డయా సర్కిల్ 3.5 గీసాం కదా, దాని కిందకండి 0.6 హైట్ అండి, అంటే ఇక్కడికి వస్తుంది. దానికి 0.2 అండి విత్, అంటే ఈ స్లాట్ యొక్క విత్ ఎంత అండి 0.2, అంటే 0.1 సగం గీయాలి. ఎప్పుడైతే ఇలా గీసానో దీన్ని ఇలా కలిపి పక్కకి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి స్లాట్స్. ఇలాగా స్లాట్ ఒకటే గీసాను మీకు, ఇలాగా ఇటు సైడ్ 5 ఇటు సైడ్ 5 మీరు గీయాలండి. క్లియర్? కరెక్ట్గా వస్తుందండి. దీనికి కూడా ప్రొట్రాక్టర్ పెట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటే 90 degreesకి, అంటే చూడండి కరెక్ట్గా వస్తుందండి మీకు స్లాట్స్. 15 degreesకి మళ్ళీ 15 వస్తే మళ్ళీ కరెక్ట్గా వస్తుందండి. ప్రతి 15 degreesకి మీరు స్లాట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. 1 2 3 4 చూసారా, అంటే ఇక్కడికి ఇలాగా ఒక్కొక్క స్లాట్ వస్తుందండి. 15 degrees యాంగిల్స్లోని ఫస్ట్ 90, నెక్స్ట్ 15 degreesకి, నెక్స్ట్ 15 degreesకి, నెక్స్ట్ 15 degreesకి అలా స్లాట్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా అజంప్షన్ అండి. ఓకేనండి. ఇలాగే ఇంటర్పోల్ని ఈ సైడ్ కూడా 45 degrees యాంగిల్లో పెట్టి ఇలాగే సేమ్ ఇక్కడ సైడ్ గీయాలండి. ఈ పోల్ కూడా సగం ఇక్కడ గీయాలండి, మళ్ళీ ఈ సగం కూడా ఇక్కడికి గీయాలండి. ఈ ఇంటర్పోల్ సగం ఇక్కడిది సగం ఇక్కడ, కానీ ఈ డయాగ్రామ్లో చూసిన విధంగా గీసుకోవాలండి. ఎప్పుడు ఇదంతా అయిపోయిందో నెక్స్ట్ మనకి థిక్నెస్ ఆఫ్ ది యోక్ ఇచ్చాడండి. థిక్నెస్ ఆఫ్ ది యోక్ ఎంత అండి 6.8 ఇచ్చాడండి. విజువల్గా చేస్తే 1.1 అండి. మళ్ళీ 1.1కి ఇక్కడ డాట్ పెట్టుకొని మళ్ళీ బ్రో సర్కిల్ కాంపాస్ తీసుకొని కరెక్ట్గా డాట్ దగ్గర పెట్టుకొని థిక్నెస్ ఆఫ్ ది యోక్ అనేది గీయాలి. థిక్నెస్ ఆఫ్ ది యోక్ ఎప్పుడైతే గీసామో నెక్స్ట్ సెంటర్లో మనకి ఏటి వస్తుందండి బోల్ట్. అటు సైడ్ 0.1, ఇటు సైడ్ 0.1 తోటి ఒక బోల్ట్ పెట్టుకొని దాని పై వరకు ప్రొజెక్షన్ చేసుకొని ఇది బోల్ట్ అవుతుందండి. సేమ్ యాస్టిజ్ అండి. పైకి ప్రొడక్షన్ ద్వారాగా మనకి ప్రొడక్షన్ లైన్ వస్తుంది కదా, దానికే మనం ఐ బోల్ట్ అనేది ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసిన తర్వాత మనం సెంటర్లోని బ్రో సర్కిల్ తీసుకొని కరెక్ట్గా మనకి అడ్జస్ట్ అయ్యే సర్కిల్ అనేది సెంటర్లో ఇక్కడ గీసేస్తే సరిపోతుందండి. ఇది ఐ బోల్ట్ అండి. హోల్స్ చెప్పాను, ఏ డైమెన్షన్స్ ఎక్కడ గీయాలో చెప్పాను, థిక్నెస్ ఆఫ్ ది యోక్ చెప్పాను. దీన్ని కూడా థిక్నెస్కి ఇలాగా ప్రొడక్షన్ చేస్తే మీకు సరిపోతుంది. చెప్పాను కదా, ఇది అజంప్షను, ఈ సైడ్ కూడా మన ఇష్టం, ఇది ఎంత పెట్టుకుంటామో మన ఇష్టం అండి. ఇది అజంప్షను, వైండింగ్స్ కాబట్టి ఇవి. దీనికి డబల్ లేయర్స్ పెట్టండి ఇలాగా. ఇంటూస్ పెట్టాలి. ఇక్కడ ఏమొచ్చి మామూలుగా ఒక సింగిల్ లైన్ చేస్తే సరిపోతుందండి. మిగతా అదంతా టెక్స్ట్ బుక్లో విధంగా అజంప్షన్ చేసుకుని ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్గా సెంట్రల్ తీసుకున్నాను నేను. డయాగ్రామ్ యొక్క స్టాండ్ బేస్మెంట్ 2 centimeters తీసుకొని సరిపోతుంది. బేస్మెంట్ 1 centimeter హైట్, బేస్మెంట్ హైట్